2024 లోక్సభ ఎన్నికలను ప్రధాని మోదీ రాహుల్ గాంధీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించి అత్యధిక కాలం ప్రధానిగా రికార్డు సృష్టించాలని మోదీ ఉవ్విర్లూడుతున్నారు. ఇక ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు చావో రేవో అన్న పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 3 రాష్ట్రాలకే పరిమితమైంది. ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్షాలను ఏకం చేసిన కాంగ్రెస్ అందరినీ కలుపుకొని ఢిల్లీ పీఠం దక్కించుకునేందుకు యుద్ధం సాగించింది. ఎన్డీఏ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ సర్వశక్తులు ఒడ్డించి పోరాడారు. మొన్న ఎప్పుడు చూడని విధంగా విద్వేష రాజకీయాలని దేశ భారతం ఎన్నికలు చూసింది. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది. ఒకటి కేంద్రంలో 400కు పైగా సీట్లు సాధించి ఘన విజయం సాధించడం, రెండోది కాంగ్రెస్ హఠావో. ఇది కొన్నేళ్లుగా నినాదానికే పరిమితమైంది. ఇప్పటికీ బీజేపీ ప్రధాన జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెసే. మోదీ కాదన్నా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో బీజేపీని చిత్తు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ను ఓడించి పీఠం దక్కించుకుంది. అందుకే ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ను, ఇండియా కూటమిని టార్గెట్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ద్వేషించే ముస్లింలను కాంగ్రెస్ వెనకేసుకొస్తోందని దాదాపు ప్రతి సభలోనూ ప్రధాని మోదీ, ఆ పార్టీ సీనియర్ నాయకులు దుమ్మెత్తిపోశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ, రాహుల్ గాంధీ విస్తృత ప్రచారం చేశారు. రాహుల్ కంటే మోదీ రెట్టింపు సభల్లో పాల్గొన్నారు. ప్రధాని మోడీ 20 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 151 బహిరంగ సభల్లో ప్రసంగిస్తే, రాహుల్ గాంధీ 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 72 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రధాని ఈసారి దక్షిణ భారతంలోనూ దృష్టి పెట్టారు. మోదీ తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో 3, కర్ణాటకలో 8, తమిళనాడులో 3, కేరళలో 2 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేనతో కూటమిగా పోటీ చేయడం, 3 సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని బహిరంగ సభల్లో పాల్గొనడం విశేషం. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్తో త్రిముఖ పోటీలో బీజేపీ పోటీ పడుతోంది. రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో 5, కర్ణాటకలో 5, తమిళనాడులో 2, కేరళలో 7, ఆంధ్రప్రదేశ్లో కడపలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. కేంద్రంలో అధికారం దక్కాలంటే ఏ పార్టీకైనా ఉత్తరప్రదేశ్ కీలకం. 80 సీట్లున్న యూపీలో మెజారిటీ సీట్లు సాధిస్తే ఢిల్లీ పీఠం దక్కినట్లే. కాగా ఇద్దరు ఉత్తరప్రదేశ్లోనే ప్రధాని మోదీ వారణాసి నుంచి, రాహుల్ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ప్రధాని యూపీలో 23, మహారాష్ట్రలో 18, పశ్చిమ బెంగాల్లో 19, బీహార్లో 13 సభల్లో ప్రసంగిస్తే, రాహుల్ గాంధీ యూపీలో 14, మహారాష్ట్రలో 4, బీహార్లో 4 సభల్లో ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్లో 1 సభలోనూ ప్రసంగించకపోవడం విశేషం. ప్రధాని ఈశాన్య రాష్ట్రాల్లో 2, జమ్మూ కాశ్మీర్లో 1 బహిరంగ సభల్లోనూ 4 ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిపితే, రాహుల్ జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారతం వైపు వెళ్లకుండా 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో సభల్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క బహిరంగ సభలో కూడా నిరుద్యోగం, ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, వ్యవసాయదారుల సమస్యలు ప్రస్తావించలేదు. ప్రజల రోజువారీ సమస్యలపై పల్లెత్తు మాట అనలేదు. మోదీ ప్రసంగాలన్నీ పూర్తి విద్వేషపూరితంగా సాగాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతిశయోక్తులు, అభూత కల్పనలు మోదీ ప్రసంగంలో కనిపించాయి. రాజస్థాన్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హిందువుల మంగళసూత్రాలు లాక్కుంటుందన్నాడు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే దేశ సంపద ముస్లింలకు దోచిపెడుతుందని దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ తీవ్రవాదులు, నక్సలైట్లను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. उन्होंने मैनिफेस्टो में तो लिखा है कि आपकी संपत्ति का सर्वे करेंगे. हमारी माताओं बहनों के पास जो स्त्री धन होता है, जो मंगलसूत्र होता है, उसका सर्वे करेंगे. और फिर उनके एक नेता ने तो भाषण में कहा, एक्सरे किया जाएगा, एक्सरे किया जाएगा. मतलब आपके घर में अगर बाजरे के अंदर डिब्बे में भी कुछ रखा है तो वो भी एक्सरे करके खोजा जाएगा. दीवार में कहीं रखा है तो उसको भी एक्सरे करके खोजा जाएगा. पूरा एक्सरे करने वाले की घोषणा की है और उनके नेता ने पब्लिकली कहा है. और फिर
आपकी सारी संपत्ति తాజాగా ఓ ఇంటర్వ్యూలో నేను అందరిలా పుట్టలేదు, దైవాంశ సంభూతుడను అని ప్రకటించుకున్నాడు. నన్ను దేవుడు పంపించాడని చెప్పుకున్నాడు. ईश्वर ने मुझसे कुछ काम लेना है, इसलिए मुझे विधा भी दी है, इसलिए मुझे सामर्थ्य भी दिया है, इसलिए मुझे नेक दिली भी दी है और प्रेरणा भी वही दे रहा है, पुरुषार्थ करने का सामर्थ्य भी दे रहा है। और मैं कुछ नहीं हूं, एक इंस्ट्रूमेंट हूं जो ईश्वर ने मेरे रूप में मुझसे लेना तय किया है और इसलिए मैं మరో ఇంటర్వ్యూలో 1982 అటెన్బరో గాంధీ సినిమా వచ్చే వరకు అసలు మహాత్ముడు ప్రపంచానికి తెలియదని తన తెలివి తక్కువతనాన్ని ప్రకటించుకున్నాడు. 1937 నుంచి 1948 మధ్యకాలంలో 5 సార్లు నోబెల్ బహుమతికి ఆహ్వానాలొచ్చినా ఆయన తిరస్కరించారు. మహాత్ముడి శత జయంతి ఉత్సవాలకు గుర్తుగా 1969 నుంచి భారత ప్రభుత్వం కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను ముద్రిస్తోంది. 1953లో మహాత్మా గాంధీ 20వ శతాబ్దపు ప్రవక్త పేరుతో అమెరికా ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. అంతటి మహాత్మా గాంధీ గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. గాడ్సే సిద్ధాంతాలను అనుసరించే వారికి గాంధీ జాతీయవాదం గురించి తెలియదన్నారు జైరాం రమేష్. भारत के मुझे बताइए, दुनिया में महात्मा गांधी एक बहुत बड़े महान आत्मा थे, क्या इस 75 साल में हमारी जिम्मेवारी नहीं थी क्या कि पूरी दुनिया महात्मा गांधी को जाने? कोई नहीं जानता, माफ करना मुझे। पहली बार जब गांधी फिल्म बनी तब दुनिया में क्यूरियोसिटी हुई, अच्छा ये क्या कौन है? हमने नहीं किया जी। इस देश का काम था, अगर मार्टिन लूथर किंग को दुनिया जानती है, अगर हमारे साउथ अफ्रीका के नेल्सन मंडेला जी को दुनिया जानती है, गांधी जी किसी कम नहीं थे जी। కాగా మోదీ ప్రసంగాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వర్గాన్ని లేదా విపక్షాన్ని టార్గెట్ చేసేందుకు ప్రధాని మోదీ ద్వేషపూరిత అప్రజాస్వామిక ప్రసంగాలు చేసినట్లు మన్మోహన్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎక్కువ మంది పిల్లలున్న వారికి దేశ సంపదను దోచిపెడతారని ఆరోపించడంపై మాజీ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ ప్రామిస్ చేశారని, కానీ గడిచిన 10 ఏళ్లలో రైతుల ఆదాయం తగ్గిపోయిందని మన్మోహన్ ఆరోపించారు. గడిచిన 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ లోపాలు, కోవిడ్లో మిస్ మేనేజ్మెంట్ల వల్ల జీడీపీ వృద్ధిపై ప్రభావం పడినట్లు ఆయనన్నారు. మోదీ అధికారంలోకొస్తే ఇది చివరి ఎన్నికలు కావచ్చునని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రియాంక గాంధీ కూడా తనదైన శైలిలో ప్రసంగించారు. कि मोदी जी के शिष्य जगन्नाथ है। अगर मोदी जगन्नाथ भगवान का शिष्य है, कहना अलग बात है, जगन्नाथ मोदी के शिष्य है, यह अगर कहते शर्मनाक बात है। उनके लोग तो भगवान का नाम कम लेते हैं, మోదీ కా నామ్ జ్యాదా లేతే హై. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కుల ఆవశ్యకతను, నిరుద్యోగం లాంటి అంశాలను చర్చకు పెట్టారు. విద్వేషపు వాడలో మెహబత్ కా దుకాన్ అంటూ ప్రజలకు చేరువయ్యారు. బీజేపీ 400 పార్ నినాదం కేవలం రాజ్యాంగం మార్చేందుకే అని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. ये हिंदुस्तान का संविधान है, इसको बीजेपी और आरएसएस खत्म करना चाहते हैं, बदलना चाहते हैं, फेंक देना चाहते हैं। और कांग्रेस पार्टी, इंडिया गठबंधन इस संविधान की रक्षा कर रहा है, इसको बचाने की कोशिश कर रहे हैं। जो भी हिंदुस्तान के आदिवासियों को मिला है. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రజల నిర్ణయం ఎలా ఉందో, ఎవరిని ముంచారో, ఎవరిని గద్దె ఎక్కించారో తేలిపోతుంది. కొద్ది గంటలే సస్పెన్స్.